అమలుపై మాట మార్చడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని, ఉచితంగా క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు మాట తప్పిందన్నారు. ప్రస్తుతం ఎల్ఆర్ఎస్ పేరిట ఫీజు వసూలు చేసేందుకు సిద్ధమైందని ఫైర్ అయ్యారు. నో ఎల్ఆర్ఎస్, నో బీఆర్ఎస్ అంటూ గతంలో ప్రజల్ని రెచ్చగొట్టిన కాంగ్రెస్ ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కు ఫీజు వసూలు చేస్తామనటం కాంగ్రెస్ మోసపూరిత మాటలకు నిదర్శనమన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ నేతలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా గతంలో తాము చేసిన ప్రకటనలకు తగినట్లు ఎలాంటి ఫీజులు లేకుండా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలన్నారు. లేకపోతే మోసపూరిత హామీ ఇచ్చినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు హరీష్ రావు.